వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచే నామినేషన్లు ప్రక్రియ చేపడుతున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రేపటి నుంచే ఈ నెల 30 వరకు అంటే 3 రోజులు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ పరిశీలిస్తారు. నామినేషన్లు ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. 13న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. చైర్మన్, మేయర్ ఎన్నిక 16న నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్, రామగుండం 2 మున్సిపల్ కార్పొరేషన్లో 126 డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా 13 మున్సిపాలిటీలలో 341 వార్డులో ఉన్నాయి. మొత్తం 467 కౌన్సిలర్, కార్పొరేటర్లు పదవుల కోసం ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్తో పాటు కమ్యూనిస్టులు, ఎంఐఎం పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేకపోవడంతో రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో ఈ రాత్రిలోగా కొంతమంది అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. బీజేపీకి చెందిన 21వ డివిజన్ ఇన్ఛార్జి కార్తిక్ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ముడుంబై కార్తిక్. నేను తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా చైర్మన్గా గత 15 సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నాను. 15 సంవత్సరాల క్రితం కూడా నేను మన టీఆర్ఎస్ దాంట్లో 10 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి లాస్ట్ 3 ఏళ్ల క్రితం ఎంపీ గారి ఎలక్షన్స్ బిఫోర్ బీజేపీలో జాయిన్ అయ్యాను. 21వ డివిజన్ మాది. విద్యానగర్కు సంబంధించి నేను అక్కడే పుట్టి పెరిగాను. గత కొంతకాలంగా ఎంపీ గారి ఎలక్షన్స్ బిఫోరు మనం హిందుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పేసి నేను కరీంనగర్లో కన్నుల పండుగల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. గత 4 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి డిప్యూటీ ఈవో లోక్నాథ్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టీఓ మహేష్, ఆలయ ఈవో, ఇతర ముఖ్య నేతలు, అధికారులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. 2 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ కు చేసిన అభివృద్ధి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ నగరంలోని 9వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. డివిజన్ కార్యాలయాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక డివిజన్ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కోతిబొమ్మ చౌరస్తా నుంచి డివిజన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. కార్యాలయాన్ని ప్రారంభించిన స్థానికుల ఉద్దేశించి ఎమ్మెల్యే గంగులు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రభుత్వాల పాలనలో తెలంగాణ రాష్ట్రం 40-50 ఏళ్లు దరిద్రాన్ని అనుభవించిందన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి 2 రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తూ తామే ఆ నిధులు తీసుకువచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ ఫోటోలు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో, 2 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విధ్వంసం ఏంటో జ్ఞులైన ప్రజలు గమనించాలని కోరారు. మరి కరీంనగర్ నగరం అంటే లేదు, మీరు నా పైసలు ఇవ్వాలంటే ఎన్ని కావాలన్నాడు, ఇదే నల్గొండ రవీంద్ర అన్నాడు, ఈ రోడ్డు కావాలన్నాడు, ఇదే సతీష్ అడిగిండు, ఇదే అడిగిండు, ఏమేం కావాలో రాసుకున్నా కేసీఆర్ పోయినా
గతంలో లెక్క కాదు, ఎన్ని కావాలో తీసుకోవాలని చెప్పేసి 1 కాదు 2 కాదు 3 కాదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరము ఈ కళ్ళం ఉన్నది. ఎట్లుండకి ఈ రోడ్డు రోడ్డు 50 సంవత్సరాలు అట్లే ఉన్నది. మరి ఎందుకు కాంగ్రెస్ బీజేపీ చేయాలి? మేమే ఎందుకు చేసినాం? అలకాపూరి కాలనీ చెప్పుడు శాస్త్రి గారు, అలకాపూరి కాలనీ మరి 40-50 సంవత్సరాలు ఎందుకు చేయలేడు? ఈ మెయిన్ రోడ్డు ఎందుకు చేయలే? కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు చేయలే? రివర్ ఫ్రంట్ ఎందుకు చేయలే? ఈ యొక్క అన్ని కర్మల మట్టి లేకుండా రోడ్లు చేసింది ఘనత కేసీఆర్ గారు, ఆదు టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం. అవునా? మీకు కళ్ళము కనబడుతుందే లేదా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు వేల కోట్ల పరిస్థితి ప్రభుత్వం పోయింది. ఎందుకు పోయింది ప్రభుత్వం? మాయ మాట చెప్పారు. మా ఆడబిడ్డలందరికీ 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చింది అసలు ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి మా అవ్వకు పింఛను 2,000 కాదు 4,000 ఇస్తాడు. ఆశపడి వచ్చినా అయిపోయి అంటే మా ఆడబిడ్డలకు 2,000 ఇస్తా, మా బిడ్డకు స్కూటీ ఇస్తాడు. ఇచ్చినావా? స్కూటీ లేదు, అవి కేసీఆర్ నీ బిడ్డ పెళ్లికి లక్షించిండు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చాలని కోరుతూ నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బస్ డిపో క్రాస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వద్దకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. హుజూరాబాద్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ధర్నా రాస్తా రోకో కార్యక్రమం దాదాపు అరగంట సేపు కొనసాగడంతో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు ధర్నా రాస్తా రోకో నిర్వహిస్తున్న వారితో మాట్లాడి ధర్నా కార్యక్రమాన్ని విరమింపజేశారు. హుజూరాబాద్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలిపారు మెడికల్ అసోసియేషన్ నాయకులు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వారానికి 5 రోజులు పని దినాలు ప్రధాన లక్ష్యం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె పాటించారు. చీఫ్ లేబర్ కమిషనర్తో చర్చలు విఫలం కావడంతో బంద్కు పిలుపునిచ్చాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని ఖాతాదారులకు ఇప్పటికే మెసేజ్లు పంపాయి. సమ్మెలో భాగంగా బ్యాంకుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెలల్లో అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బ్యాంకులలో ఎక్కువ లావాదేవీలు డిజిటల్ మార్గాల ద్వారా జరుగుతున్నందున శనివారాలను సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. బ్యాంకుల ముందు ప్లే కార్డులతో నిరసన చేపట్టారు. వారానికి 5 రోజులు పని దినాలుగా ప్రకటించాలని నినాదాలు చేశారు. జరుగుతున్న స్ట్రైక్ మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ 5 రోజుల పని దినాలను అమలుపరచాలని ఈరోజు మేము 1 డే స్ట్రైక్ చేస్తున్నాం. ఇది మా TCCBA రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కొరకు, తర్వాత సహకార ఆల్రెడీగా ఇన్సూరెన్స్ కంపెనీలలో 5 రోజుల పని దినాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా 5 రోజుల పని దినాలు అమలుపరచాలని, తర్వాత సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 3 అంచెల విధానాన్ని తీసేసి 2 అంచెల విధానాన్ని అమలుపరచాలని, అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలను నియమించుకోవాలని, ఉద్యోగ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ లేబర్ హక్కులను కాలరాస్తున్నాయి కాబట్టి ట్రేడ్ హక్కులను కాపాడాలి. తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇన్సూరెన్స్లను కంపెనీలను బలవంతం చేయాలి. తర్వాత సహకార సంఘాలపై విధిస్తున్న ఆదాయ పన్ను చట్టాలను వెంటనే రద్దు చేయాలి. RBI సహకార బ్యాంకులపై విధిస్తున్న కఠిన ఆంక్షలను వెంటనే సడలించాలి. ముఖ్యంగా మాకేందంటే ఉద్యోగస్తులకు 5 రోజుల పని దినాలతో చాలా ఎందుకంటే చాలా మంది కూడా ఉద్యోగంలో అంటే ఈ కమ్యూనికేషన్ వచ్చిన కాంచెల్లి వాళ్ళపై ఉద్యోగులపై బర్డెన్ బాగా పడుతుంది. తర్వాత ఈ 5 రోజుల పని దినాలు అయితే మంచి సామరస్యంగా జరుగుతాయి. కాబట్టి మా అందరం కూడా ఈరోజు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంకింగ్ ఉద్యోగ సమ్మెలో భాగంగా ఈరోజు హుజూరాబాద్ బ్రాంచ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ హుజూరాబాద్ ఏరియా డివిజన్ లోని
5 రోజుల పని దినాలు విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది నిరసన దిగారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలన్న డిమాండ్తో 5 రోజుల పని దినాల విధానాన్ని తక్షణమే ప్రవేశపెట్టాలని కోరుతూ బ్యాంక్ సిబ్బంది ఒక రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్ రంగాల్లో ఇప్పటికే 5 రోజుల పని దినాలు అమలులో ఉన్నాయని, బ్యాంకు సిబ్బందికి అదే విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘ పని గంటలు, అధిక పని ఒత్తిడి వల్ల ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ జీవితం ప్రభావితం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 5 రోజుల పని దినాల విధానం అమలైతే ఉద్యోగుల పనితీరు మరింత మెరుగవుతుందని తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యం వెంటనే పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది కోరారు. జగిత్యాల జిల్లా అయినటువంటి మెట్పల్లి బ్రాంచ్లో మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాము. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి 5 రోజుల పనిదినం. 5 రోజుల పనిదినం కోసము మేము 2015 నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. అలాగే 2023లో అటువంటి మాకు IBA వాళ్ళు, UFBO వాళ్ళు మాకు పేపర్ మీద డిమాండ్ ఓకే అని చెప్పేసి ఇచ్చారు. బట్ ఇప్పటి వరకు కూడా మాకు అది కాలేదు. ప్రభుత్వం దాన్ని ఇప్పటికీ ఆపిస్తుంది. సో మా ప్రధాన డిమాండ్ వచ్చేసి 5 రోజుల పనిదినము మాకు వెంటనే ప్రవేశపెట్టాలి. ఈ 5 రోజుల పనిదినాన్ని RBI వారు, LIC మిగిలిన వేములవాడ రాజన్న ఆలయ సెంట్రల్ గోదాంలో నాగుపాములు కలకలం సృష్టించాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు భక్తులను భయాందోళన గురి చేస్తున్నాయి. తరచూ నాగుపాములు రావడంతో గోదాంలో పనిచేయాలంటే భయపడుతున్నారు సిబ్బంది. గోదాం, ప్రసాదాల విక్రయశాల, పార్వతీపురం ధర్మశాలలో తరచూ నాగుపాములు దర్శనం ఇస్తున్నాయి. దాదాపు 20 పైన నాగుపాములను పట్టుకొని నిర్మానుష ప్రాంతంలో స్నేక్ స్నాచర్స్ వదిలిపెట్టారు. మేడారం జాతరకు వెళ్లే చిన్నపిల్లలకు, వృద్ధులకు పోలీసులు GA ట్యాగ్ వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మందని ఆర్టీసీ బస్టాండు ఆవరణలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఆర్టీసీ అధికారులు ఈ రోజు నుండి 6 రోజుల పాటు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు. ఈ సందర్భంగా పిల్లలకు, వృద్ధులకు GA ట్యాగ్ వేస్తున్న పోలీసులు అధికారి మురళి మాట్లాడుతూ, ఈసారి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు వెళ్లే చిన్నపిల్లలకు, వృద్ధులకు GA ట్యాగ్ చేయాలని విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారని తెలిపారు. మేడారం జాతరకు చాలా మంది భక్తులు వస్తారని, భక్తుల సందడితో గతంలో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోయిన ఘటనలు చాలా జరిగాయని గుర్తు చేశారు. ఈసారి GA ట్యాగ్ విధానంలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు ఎక్కడ ఉన్నా సమాచారం అందుతుందని తెలిపారు. ఈ GA ట్యాగ్ చేయడం వల్ల భక్తులు, వారి పిల్లలు, వృద్ధులు సురక్షితంగా మేడారం జాతరకు వెళ్లి వస్తారని అన్నారు. సుల్తానాబాద్ లో రైతులు రోడ్లపై కూరగాయలు పోసి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ప్రతి సోమవారం కూరగాయల సంత నిర్వహించేవారు. పట్టణ కేంద్రంలో ఇదే ప్రధాన రహదారి కావడంతో స్థానికులకు, వాహనదారులు రాకపోకలు సాగించడం కష్టంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ అధికారులు గ్రహించి ఈ వారం కూరగాయల సంతను మున్సిపల్ అధికారులు వేరే ప్రదేశానికి మార్చడంతో కూరగాయలు కొనేవారు రాక, కూరగాయలు అమ్ముడుపోకపోవడంతో రైతులు రోడ్లపైనే అన్ని రకాల కూరగాయలను రోడ్లపైనే పారబోశారు. కూరగాయలు అమ్ముడుపోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తమ కష్టాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే విధంగా రైతులు కూరగాయలను రోడ్లపైన పారబోసే ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు చెత్త సేకరణ అవసరాలకు తగిన విధంగా మరికొన్ని వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ వినియోగంలోకి తెచ్చింది. మంగళవారం జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోట చౌరస్తా వద్ద గల వాటర్ ట్యాంక్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో 35 ట్రాక్టర్లు, 25 ట్రాలీలు, 10 స్వచ్ఛ ఆటోలు, 10 వాటర్ ట్యాంకర్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ SE రాజ్ కుమార్, EE సంజయ్ కుమార్, DE లచ్చిరెడ్డి, AE భీమవర్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్, MHO
సుమన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని, అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు అన్నారు. అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రిలో చేరి ఇబ్బందులు పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుకుంటుందని ఆయన తెలిపారు. కొరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కొరుట్ల పట్టణ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు విచ్చేసి 14,77,000 రూపాయలు విలువ గల 36 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కొరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో నాయకులు కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్యం, క్రీడల పట్ల పెద్దపీట వేస్తున్నారని, గడిచిన 2 సంవత్సరాల వ్యవధిలో సుమారు 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద తరగతి ప్రజలు అనారోగ్య సమస్యల వల్ల ఆసుపత్రిలో చేరి వైద్య నిమిత్తం ఖర్చు అయిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. 18,70,00,000 రూపాయల విలువ గల సీసీ రోడ్, డ్రైనేజీలు, కల్వకుట్లు వంటి అభివృద్ధి పనులను ఇటీవల కొరుట్ల పట్టణంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ప్రారంభించడం జరిగింది. త్వరలోనే పనులను పూర్తయ్యే విధంగా అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, బోనస్, ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరిగిందని, నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులకు బోనస్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండే ప్రభుత్వం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధిలో ముందున్నాం. మరి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయానికి వచ్చే భక్తులను సైబర్ నేరాల గురించి హైదరాబాద్ సిడిఏసి, NIELIT సంస్థలు ములుగు SP ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల జనవరి 28 నుండి 31 వరకు నిర్వహించే జాతరలో భాగంగా పూజా విధానంలో ఆదివాసీ పద్ధతులతోనే జరుగుతున్నాయని, అమ్మవార్లకు సారెపెట్టి గద్దెలలో ప్రతిష్టాపించడం జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7,000 ఆదివాసీ బొమ్మలను భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ మధ్య జరుగుతున్న సైబర్ నేరాల గురించి ఫోన్లో వచ్చే లింకులను క్లిక్ చేయడంపై అకౌంట్లలో ఉన్న డబ్బులు మాయమవుతున్నాయని, మోసపోతున్నారని అన్నారు. అలాంటి లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కు చెందిన సిడిఏసి, NIELIT సంస్థలు ఇక్కడ బృందాల వారీగా జాతరకు వచ్చి భక్తులకు సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సైబర్ నేరాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రసాదాల కోసం సైబర్ నేరాలకు మోసపోకుండా తగు జాగ్రత్తల కవర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు SP శబరీష్, DSPలతో ఇటిక్యాల నరేష్, కట్కం రాకేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ సంవత్సరం అంటే 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆదివాసీల జాతర. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఇక్కడ ఈ పూజా విధానమైనా కూడా, ఇక్కడ ఆచారాలు కట్టుబాట్లైనా కూడా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఉంటాయండి. ఈసారి జాతర అంటే బుధవారం 28వ తారీఖు రోజున 10-11 ప్రాంతంలో అమ్మవారి గద్దెలలో పసుపు, కుంకుమ, చీరే, సార పెట్టి అమ్మవారికి ప్రత్యేకంగా ఇప్ప పూలను నైవేద్యంగా పెట్టి ఇప్పపూ సారని ఆరబోసి పూజలు చేయడం. అదే బుధవారం సాయంత్రం పూట కన్నెపల్లి నుంచి సార్లమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, గురువల్ల నుంచి పగడిగరాజును తీసుకురావాలి. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
నందిపేట్ మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో శ్రీ యోగలింగేశ్వర సహిత చంద్రఘంట దేవి ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో కన్నుల పండుగల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేములవాడలో పాము కలకలం, భయాందోళనలో భక్తులు. రానున్న వేసవి సందర్భంగా ప్రజల తాగునీటి కష్టాలకు చెక్. ప్రజల అవసరాలకు తగిన విధంగా మరికొన్ని వాహనాలు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వెల్లడి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చాలని కోరుతూ కొనసాగుతున్న నిరసనలు. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తా రోకో. వారానికి 5 రోజులు పని దినాల ప్రధాన లక్ష్యంతో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని బ్యాంక్ ఉద్యోగుల సమ్మె. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుంది. కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.